రఘురామ కృష్ణరాజు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సార్ ఎలా చూస్తారు ఈ విజయాన్ని? ఈ విజయం ఊహించిందే మీరు చెప్తున్న వ్యవహారమే జరుగుతుంది. అంటే మా ఊహలో 150 దగ్గర ఆగినాయి, కానీ ఇది ఇంకా అది దాటి ఇంకో 14 కిలోమీటర్లు ముందుకెళ్ళింది. ఇట్స్ గ్రేట్ మూమెంట్. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పడానికి వీల్లేదు, అంత ఆనందంగా ఉంది. అంటే మంత్రి రేసులో కూడా కనపడుతున్నారు. ఎలా చూస్తారు? నాకు తెలియదు అది ముఖ్యమంత్రి గారి మైండ్లో ఏముందో ఎవరికీ తెలియదు. అంతే గారు, ఎలా చూస్తారు విజయాన్ని? మీరు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, ఖచ్చితంగా మేము ఈసారి కొట్టి తీరబోతున్నాం, కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో చూస్తారని కూడా తగిలింది కదా. ఇప్పుడు మళ్ళీ కోలుకునేట్టుగా తగిలింది. వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి రోజు ఒక క్రికెట్ టీం లాగా ఒక 11 మందికి కన్ఫైన్ అయిపోవడం చూస్తూ ఉంటే నిజంగా చాలా జాలనిపిస్తుంది కూడా. అంటే ఇంత వ్యతిరేకత వస్తుందన్న సంగతి తెలిసి కూడా మనవాడు చేసిన ఈడియాటిక్ పనుల వల్ల ఈరోజు ప్రజలు ఎంత వ్యతిరేకత వచ్చింది, అంతే కసిగా ఈరోజు ఓట్లేశారు. మా అందరికీ కూడా మేజర్ మెజార్టీస్ రావడం అన్నది కూడా చూస్తూ ఉంటే ప్రజలు ఎంత కసిగా ఓటేశారన్న సంగతి తెలుస్తుంది. ఈ 5 సంవత్సరాలు కూడా ఇప్పుడున్న 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ మాకు కానీ మా అందరికీ కూడా చాలా పెద్ద బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతని కంపల్సరీగా మేము నిర్వర్తిస్తామని మేము అనుకుంటున్నాం. సో మురళీమోహన్, ఎస్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా మరిద్దరం కలిసి తిరుపతిలో పనిచేసాం, తర్వాత నీకు అవకాశం రావడం, గెలవడం ఎలా ఆలోచిస్తున్నావు? సామాన్యులకి రాజకీయ అధికారాన్ని కట్టబెట్టినటువంటి చరిత్ర తెలుగుదేశంది. 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈనాటి వరకు ఆ పరంపర కొనసాగుతూ ఉందని చెప్పడానికి మురళీమోహన్ ఒక నిదర్శనం. ఎందుకంటే ఎంతోమంది సామాన్య మధ్యతరగతి ప్రజానీకాన్ని రాజకీయాల వైపు మళ్లించి మంచి గుణగణాలు ఉంటే వాళ్ళను రాజకీయ నాయకులుగా తయారు చేసినటువంటి అతిపెద్ద వ్యవస్థ తెలుగుదేశం. కాబట్టి మురళీమోహన్లో కూడా గుణగణాలు ఉన్నాయన్నటువంటి గుర్తించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రోత్సహించినటువంటి నారా లోకేష్ బాబు గారికి ఆజన్మాంతం నేను రుణపడి ఉంటాను. ముఖ్యంగా ఒకటైతే చెప్పదలుచుకున్నా, తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కటే ఈ రాష్ట్ర ప్రజానీకానికి మంచి చేయగలుగుతుందన్నటువంటి విశ్వాసం ప్రజల్లో వచ్చింది కాబట్టే ఈ చరిత్ర రికార్డ్ అయింది. సార్ సోమిరెడ్డి గారు, నిజంగా కంగ్రాచులేషన్స్. కానీ మీరు చేసిన పోరాటం, మీరు అక్కడ చేసిన గనుల మీద ఇప్పటికీ స్టిల్ వ్యవహారం అంతా